పాకుండలు అంటే తడి బియ్యం పిండితో చేసే పిండి వంట. ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు. ఇవి బియ్యం పిండితో చేస్తారు, కానీ నేను ఇప్పుడు రాగి పిండితో పాకుండలు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కానీ, లేదా డైటింగ్ చేస్తున్న వాళ్ళు, బియ్యం అవాయిడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇలాగా పాకుండలు చేసుకుని తినచ్చు. పాకుండలు అంటే ఎంతమందికి తెలుసో, తెలిసిన వాళ్ళు తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ పెట్టండి. పాకుండల కోసం కూడా సేమ్ అరిసెల్లాగానే పాకం పట్టుకోవాలి. ఆల్రెడీ నేను రాగి అరిసెలు అప్లోడ్ చేశాను, కాకపోతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg రాగిపిండి తీసుకున్నాను. హోల్సమ్ రాగిపిండి. ముందుగా రాగులను నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి హోల్సమ్ కంపెనీ తయారు చేసిన రాగిపిండి. రాగిపిండి ఎంత తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి. అంటే 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. ముందుగా పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఈ బెల్లం 800 grams తీసుకున్నాను. దాంట్లో 100 ml వాటర్ పోసుకొని కలుపుకుంటూ కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత నలకలున్నట్టుగా అనిపిస్తే వడగట్టుకోవచ్చు. పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మరిగించుకోవాలి. పాకం రావడానికి 3-4 minutes పడుతుంది. ఒక చుక్క బెల్లం సిరప్ని నీళ్ళల్లో వేసుకొని చూడాలి. ఇదిగోండి, ఇలా దగ్గరకు అంటున్నప్పుడు ముద్దలాగా రావాలి. కొంచెం కరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, ఇంకా పాకం రాలేదు. ఇంకొక నిమిషం మరిగిద్దాము. ఇదిగోండి, ఇప్పుడు చూద్దాము. ఇలా వేలుతో దగ్గరకు అన్నప్పుడు మనకి ముద్దలాగా వస్తుంది కదా, అంటే పాకం వచ్చినట్టు. ఇలా కొంచెం గట్టి పాకం రానివ్వాలి. పాకం రాగానే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. దీంట్లో 4 tablespoons నువ్వులు వేసుకుంటున్నాను. మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. 1/2 teaspoon ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. 2 tablespoons నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. తర్వాత వెంటనే గోధుమ పిండి వేసుకోవాలి. మనం రాగి పిండి ఎంత వేసుకుంటామో గోధుమ పిండి అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత పైనుండి ఇంకొక 2 tablespoons నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి ఎంత వేసుకున్నా పర్లేదండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ హోల్సమ్ A2 గిరికౌగి వాడుతున్నాను. ఎలాంటి అడల్ట్రేషన్ లేకుండా ఆర్గానిక్గా తయారు చేసిన ఆవు నెయ్యి. పైనుండి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడి చేసుకుందాము. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మినరల్ ఆయిల్స్ కానీ ఎలాంటి కల్తీ కానీ లేకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసుకుని స్వయంగా హోల్సమ్ కంపెనీ తయారు చేసిన గానుగ నూనె. ఆయిల్ వేడేలోపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి చూద్దాము. మూత తీసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం పిండి ఒక ప్లేట్లో వేసుకొని మిగతా పిండికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకొని దాంట్లోంచి చిన్న ముద్ద తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. దీంట్లో మనం నువ్వులు తక్కువ వేసుకున్నాం కదా, మనకి నువ్వులు ఎక్కువ కావాలి అంటే ఒక ప్లేట్లో 1 teaspoon పెరుగు వేసుకొని దాంట్లో 2 tablespoons నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. మనం బాల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బాల్ని ఈ నువ్వుల్లో రోల్ చేసుకోవాలి. అంటే నువ్వులు బాగా అతుక్కుంటాయి. నువ్వులు ఇలా పెరుగులో కలపడం వల్ల ఫ్రై చేస్తున్నప్పుడు నువ్వులు బాల్ నుంచి ఊడి రాకుండా ఉంటాయి. ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకుంటూ వేడివేడి ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ వేసుకోవాలి. 5-6 బాల్స్ ఒక్కసారి వేసుకున్నా పర్వాలేదు. ముందుగా 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ కలర్ మారిపోయి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి కదా, కొంచెం నల్లగానే ఉంటాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే 15 to 20 days వరకు తినొచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.